ఛానల్లో ఒక కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. అవి ఏంటంటే మేకపోతు కాళ్ళండి. వీటిని ఒక 4 కాళ్ళు మంచిగా కాల్పించుకొని తెచ్చుకున్నాం అన్నమాట. వీటిని మంచిగా కాల్చారండి, మంచిగా నీట్గా చేశారు. అయినా కానీ మనము ఇంటికి తెచ్చుకున్న తర్వాత మంచిగా క్లీన్ చేసుకోవాలండి. ఇది కాల్చిన తర్వాత పైన నల్లగా ఉంటుంది కదండి, అది కూడా పోయే విధంగా మనము మంచిగా నీట్గా చేసుకుందాము. ఈ కాళ్ళతోటి నేను సూప్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని పాయా చేస్తున్నానండి. ఈ పాయాకి నేను వీటిని క్లీన్ చేసుకోవడానికి 1 స్పూను పసుపు, మరలా 1 స్పూను సాల్ట్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకుంటే మనకు ముక్క కూడా తినడానికి బాగా రుచిగా ఉంటుందండి. స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ కలుపుకునే క్రమంలో మనకి బోన్స్ కూడా గుచ్చుకుంటాయండి చేతికి, అందుకని నెమ్మదిగా కలుపుకోవాలి. దీన్ని ఒక్కొక్క ముక్క తీసుకొని మంచిగా నీట్గా చేత్తో రుద్దుకుంటూ ఒక్కొక్క ముక్కని ఆ విధంగా మనం రుద్దినట్లయితే ముక్క కూడా క్లీన్గా ఉంటుంది. దానిపైన ఉన్న బ్లాక్ ఇది కూడా వెళ్ళిపోతుందండి. ఈ ముక్కను కూడా ఈ విధంగా రుద్దుకున్న తర్వాత మంచిగా వాటర్ తోటి 4-5 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ కాళ్ళనైతే శుభ్రంగా 4-5 టైమ్స్ అండి శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పటికి మనము ఈ విధంగా కడుక్కుంటే క్లీన్గా బాగుంటుందండి. ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. 3 స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నానండి. నేను సాల్ట్ అయితే 1.5 టీ స్పూను వేసుకుంటున్నానండి. ఈ మిశ్రమాన్ని అంతటిని మంచిగా చేతితోటి మంచిగా ముక్కకు ఈ ఉప్పు, కారం, పసుపు పట్టే విధంగా కలుపుకోవాలండి. దీనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసినాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుంటామండి. ఈ విధంగా కలుపుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకుందామండి మూత పెట్టి. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక బిగ్ సైజు ఆనియన్ అయితే తీసుకున్నానండి. టమాటాలు ఒక 2, పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకొని వీటిని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ పాయాకి నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను. ఒక చిన్న అల్లం ముక్క, 5-6 రెబ్బలు వెల్లుల్లి అయితే తీసుకొని ఈ విధంగా దంచుకుంటున్నానండి. కుక్కర్ అయితే వేడిన తర్వాత ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియను, టమోటా, పచ్చిమిర్చి ఈ 3 వేసుకొని మంచిగా వేగించుకోవాలి. ఈ పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా బాగా కలపెట్టుకొని దానికి 1 స్పూన్ పసుపు యాడ్ చేసినాను. మంచిగా కలిపేసుకున్నానండి. వేగిపోయింది. దీనికి 2 రెమ్మలు కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకుతో పాటుగా కొత్తిమీర కూడా నేను కొంచెము మంచిగా చేతితోటి ఇట్లా ముక్కలుగా చేసి వేస్తున్నానండి. ఇది గ్రేవీలో ఉడికితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకొని కలుపుకుందాం. మనము కలిపి పెట్టుకున్న ముక్కలు అయితే ఉన్నాయి కదండి, కాళ్ళు, వాటిని కుక్కర్లో వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా కలుపుకొని కొంచెంసేపు కుక్కర్లోనే మగ్గనిద్దామండి, విజిల్ పెట్టేంతవరకు. ఇప్పుడు మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దామండి. వీటిని నేను కచ్చాపచ్చగా దంచుకున్నాను. ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ముక్కకు పట్టే విధంగా వీటిని కొంచెం మూత పెట్టి మగ్గించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని మనము మసాలా అయితే దీనికి ఈ పాయాకి రెడీ చేయాలండి. ఈ పాన్ పెట్టుకున్నాను.
పాన్ అయితే వేడైందండి. దీనికి ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు, మిరియాలు అయితే నేను వేసి త్వరగా వేయించుకుంటున్నానండి. రెండు వేసి వీటిని వేయించుకుందాము. వేగిపోయాయండి. వీటిని మనము మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాము. ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి. మగ్గించుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, దీన్ని మూత తీసి చూద్దామండి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అయితే ఉంది కదండి, ధనియాలు, చెక్క, లవంగ, ఆ పొడిని కూడా వేసేసుకుంటున్నాను. ఈ ధనియా పౌడరు బాగా వేగిన తర్వాత దీనికి వాటర్ యాడ్ చేసుకుంటున్నానని. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మంచిగా విజిల్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము విజిల్ పెట్టేసుకుందామండి. క్యాప్ వేసుకొని దీన్ని ఒక 10 విజిల్స్ వస్తే బాగుంటుందండి. ముక్క అయితే ఉడికిపోతుంది. చూడండి, ఒక 10 విజిల్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. చూడండి, మన పాయ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ముక్క కూడా బాగా ఉడికిపోయి పడుతుందండి. ఈ విధంగా మనము పాయాన్ని అయితే ఉడికించుకుంటే చాలా టేస్ట్గా కూడా బాగుంటుందండి. ఈ పాయ ఉడికిన తర్వాత దీనికి గార్నిష్కి మనము కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దోశ అయితే రెడీ చేద్దామండి. స్టవ్లు ఇచ్చుకొని పెనం పెట్టుకున్నాను. స్టవ్ పైన దోశ పెనం అయితే వేడైందండి. ఇప్పుడు మనం దోశ పోసుకున్నాము. ఈ విధంగా దోశ అనేది ఈ పాయాలోకి మంచిగా టేస్ట్గా ఉంటుందండి. దోశ, ఇడ్లీ, కొంతమంది నాన్న కూడా తింటారని చెప్పాను కదండి, అది తినొచ్చు. ఇది అన్నంలో కూడా పాయ అనేది బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇటువంటి రెసిపీలు చేస్తారనుకుంటున్నాను. ఇదంతా తెలిసిన వంటలేను. మీరు ఈ కాళ్ళతోటి పాయ చేసుకుంటారా, కర్రీ చేసుకుంటారా, నాకు కామెంట్ చెప్పండి. దోశ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని తిప్పేసుకొని ఇప్పుడు మనము దోశ పాయతో తిందామన్నమాట. ఈ విధంగా దోశ అయితే రెడీ చేసుకొని అయిపోయిందండి. దీన్ని పక్కకు తీసుకుందాము. ఇదిగోండి దోశ వేసుకున్నానండి. దీనికి మనము పాయ యాడ్ చేసుకొని ఇంకా తినడమే అన్నమాట. ఇదిగోనండి నేను చేసిన దోశ పాయ అండి. ఈ విధంగా మీరు కూడా చేసుకుంటారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా చేరుతాయి. థ్యాంక్ యూ.